మా ఇల్లు తెలియదు. ఆ దరిదాపులోకి వచ్చి నాకు ఫోన్ చేశారు, అన్నా నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నాను. ఏంటంటే ఎక్కడ అంటే లొకేషన్ చెప్తే కార్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మేము నన్ను తీసుకొని పాస్టర్ కాలేజ్ గారి ఇంటికి వెళ్ళాను. కాలేజ్ గారి ఇంటికి వెళ్ళి ఆ రోజు పాప వివాహం గురించి కాలేజ్ గారి కుమారునితో ఫైనల్ డిసిషన్ అంటే డేట్ ఫిక్స్ చేసుకోవడము అవన్నీ చేసినప్పుడు నన్ను పర్సనల్గా ఎండబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు కాలేజ్ గారి ఇంటికి. ఆ తర్వాత మేము ఏజ్ ఉన్నా ఎలాంటి విషయాలు ఉన్నా మేము ఒక ఓన్ బ్రదర్స్ లాగా మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యూజిక్ పరంగా ఏ అయినా సాంగ్ రిలీజ్ చేసినా నాకు వాట్సాప్లో పెట్టేది. అప్పుడప్పుడు మేము మాట్లాడుకునేది. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటే విషయం, ఇక్కడ కూడి వచ్చిన అందరూ లేదు నా గురించి పిల్లల గురించి మీ ప్రతిదినం ప్రార్థనలో వాళ్ళని ఎత్తిపెట్టి తండ్రి లేని లోటు వాళ్ళనే లోటు మీ ప్రార్థనల ద్వారా ఎత్తిపెట్టి వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరి ఇంకా వారికి చర్చ్ మెంబర్స్ అని ట్రిబ్యూట్స్ చెప్పాలంటే దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ఎవరు లేనట్లయితే మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాము. మరి ఈనాటి ఈ యొక్క సంస్మరణ కూడికకు వాక్యమును అందిస్తానికి రెవరెండ్ ఎన్ కాలేబ్ గారు ఏర్పాటు చేయబడినారు. వారు మనకు వాక్యమును అందిస్తారు. ఈ వాక్య భాగమును చదవడానికి కీర్తనలు 90వ కీర్తన మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ జాన్సన్ గారు ఈ యొక్క వాక్య భాగమును మనకు చదివి ముగిస్తారు. కీర్తన 90వ కీర్తన మొదటి 4 వచనాలు రెవరెండ్ జాన్సన్ గారి యొక్క వాక్య భాగమును మనకు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి 90వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతమును పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టించుకునుపు, యుగయుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నల్లారా తిరిగినని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరం గతించను, నిన్నటి వలనను రాత్రి అందరి యొక్క జామ వలన. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీవించుగా. చదవబడినటువంటి వాక్యం దీవించబడినట్టుగా మరి వాక్యోపదేశకుల కొరకు యొక్క కార్యక్రమం అంతటి కొరకు కూడా మన మధ్యలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్ అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ ఐ విజయ్ డేవిడ్ రాజు గారు ప్రార్థించాలని కోరుతున్నాను. ఆ తర్వాత రెవరెండ్ ఎన్ కాలేబ్ గారు మనకు వాక్య ధ్యానంలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, స్తుతులకు ఆధారభూతుడైనటువంటి మా గొప్ప దేవ, నీ పిలుపును పొందుకొని నీ దాసుడు వికేఎస్ గారు నీ సన్నిధానంలోనికి చేరి ఉన్నారనే నిరీక్షణతో మేమున్నాం. వారిని తిరిగి చూస్తామన్నటువంటి నిరీక్షణ మాకున్నది. అయితే విడిచి వెళ్ళినటువంటి కుటుంబ ఆదరణ కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికలో వారి జీవితం ద్వారా నేను గణపరచడానికి, వారి జీవితం ద్వారా నేను మహిమపరచడానికి, వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి వారి జీవితకాలం అంతా నేను స్తుతించారు, గణపరిచారు. మరి ఈ సమయంలో వారి కుటుంబాన్ని నీవు ఆదరించండి తండ్రి. ఆదరణకర్తవు నీవు,
నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది. మనుషులు ఆదరణ కంటే కూడా నీ వాక్యము మమ్మల్ని మరింతగా ఆదరిస్తుంది, మమ్మల్ని హత్తుకుంటుంది. నీ వాక్యము మమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తుంది. మరి ఈ సమయంలో వాక్యమును అందించినటువంటి నిరాశని సిలువ చాటున మరుగు చేసుకుని కుటుంబానికి నీ మాటలు, ఆదరణకరమైనటువంటి మాటలను, ఆత్మీయమైనటువంటి సత్యాలను, ఆత్మతో నింపబడినటువంటి స్థితిలో మేము వినడానికి, అంగీకరించడానికి ఈ యొక్క కూడికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వాక్యం అందించినటువంటి నీ దాసులని నీ ఆత్మతో బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ కాలేబ్ గారు వాస్టి సెంటరీ బాప్టిస్ట్ చర్చ్ నల్గొండ పాస్టర్ గారు వారు వాక్యం ధ్యానంలో నడిపిస్తారు. దేవుని యొక్క అత్యంత పరిశుద్ధ నామము జ్ఞానపరచబడుగాక. చెవికి మరి అల్లులకు కోడలికి దేవుని యొక్క ఆదరణ వారి ఊపిరి ఉన్నంత వరకు దేవుడు అనుగ్రహించుగాక. తండ్రి లేకున్నా పరలోకపు తండ్రిగా దేవుడు వారితో ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. చైర్పర్సన్ గారికి, డాక్టర్ అరిగల ఎమ్మాన్యుల్ గారికి కృతజ్ఞతలు. రామ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఇద్దరు, సీనియర్ పాస్టర్ గారు, అసోసియేట్ పాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. వారిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వరంగల్లో బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా ఉన్న రెవరెండ్ జాన్సన్ గారికి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, గొప్ప సంగీత సామర్థ్యాన్ని కలిగిన సారథి పీజేడి గారికి, డాక్టర్ పీజేడి గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఒక చిన్న పాటతో నేను దేవుని యొక్క మాటలు 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఈ పాట రాశాను స్వరకల్పన కరీంనగర్లో ఉన్న ఒక పాస్టర్గా చేశారు. కానీ మెరుగులు దిద్దింది నా కుమారుడిద్దరు కూడా నాతో కలిసి దీన్ని చేశాను. ఇది ఇంకా బయటికి రాలేదు, వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆశ్రయా దుర్గమా ఈశ్రయా ఆదరణ పుష్పమా దైవమా మాదాపు చోటు నీవే ఎదలోని పాట నీవే
ప్రీజైడ్ గారికి కృతజ్ఞతలు, టీంకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగుగాక. ఒక ప్రేమ నక్షత్రము భూమిని వీడి దివికి చేరింది. గొప్ప సంగీత కళాకారుడు, దేవుని బిడ్డ, దైవ సేవలో తన జీవితాన్ని ముగించిన గొప్ప వ్యక్తి ఎలియాస్ గారు. దేవుడు వారిని ఎన్నుకొని ఒక ప్రణాళికగా వారి జీవితాన్ని మలిచి తనకు సహధర్మచారిగా చెల్లినిచ్చి చక్కని కుమార్తెలను, చక్కని కుమారులను దేవుడు అనుగ్రహించాడు. తుది శ్వాస వరకు దైవ సేవలోనే తన సంగీతాన్ని ముగించాడు. సంగీతమే కాదు, గొప్ప అవగాహన ఉన్న వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి. అందును బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప ఆదరణ దేవుడు చెల్లికి, బిడ్డలకు, కుటుంబానికి, వారి బంధువులకు, దూర ప్రాంతం నుండి వచ్చిన బిడ్డలకు, వారి స్నేహితులకు, శ్రేయోభిలాషులకు దేవుని యొక్క ఆదరణ అలముకొనుగాక. మరి ఇక్కడ ఉన్న ఈ సమూహాన్ని చూస్తుంటే ఒక్క సంఘాన్ని కాదు, ఆల్ డినామినేషన్స్ మరి వచ్చి వారిని గురించి ట్రిబ్యూట్స్ చెప్పడము ఇది విశేషం. అంటే ఆయన అందరి వాడు అని మనకు అర్థమవుతుంది. కనుక దేవునికి మహిమ కలుగును గాక. అందరి వాడైన ఎలియాస్ గారిని దేవుడు పరలోకపు మరి మ్యూజిక్ టీంలో కూడా ఉండడానికి పిలిచాడేమో. అందును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కని మనవల్ని వారికి అనుగ్రహించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. పీజేడి గారు భోజనం చేయకుండా తొందరగా స్టేట్ మీట్కి టీంతో రావాలి. ముగించే సమయంలో ఆ పాట ఒకసారి నేను పాడతాను కనుక పీజేడి గారు దయతో ఎక్కడ ఉన్నా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. 3 విషయాల్ని, ఎందుకంటే అందరూ వాక్యం పెరిగిన హేమాదేవి ఇక్కడ ఉన్నారు. చైర్పర్సన్ గారు కూడా డాక్టర్ ఇమాన్యుల్ గారు చాలా చక్కని వాక్యం అందించగలిగిన గొప్ప వీరుడు, ఆధ్యాత్మిక వీరుడు. గొప్ప సంఘాన్ని నడిపిస్తూ అనేక ఉప సంఘాలకు అధ్యక్షత వహించిన గొప్ప బిడ్డ. అలాగే గొప్ప దైవజనులు ఇక్కడ ఉన్నందుకు దేవునికి స్తోత్రం. వెలుపల కూడా గొప్ప దైవజనులు ఉన్నారు కనుక ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. 3 విషయాలను దేవుడు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ బైబిల్ కామెంటరీ అంతా రాశాను, త్వరలో పాస్టర్స్ కొరకే రాశాను. అది విడుదల అవుతుంది. నా జీవితము అది దాంతో ముగించాలని దేవుడి చిత్తం ఉందేమో అని అనుకుంటూ ఉన్నాను. అది ప్రెస్లో ఉంది, అది త్వరగా బయటికి రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 3 విషయాల్ని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట కొత్త నిబంధనల నుండి పాత నిబంధనలోనికి రావాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క సమాధి చెత్త దేవదూత దిగి వచ్చి ఆ రాయిని పొరలించి దాని మీద కూర్చుండని వారి ఉంది. చాలా రోజులు, చాలా నెలలు, సంవత్సరాలు నన్ను బాధించిన ఈ మాట. డైనమైట్ లాగా ఒక వేలు పెడితే తునాతునకలు అయిపోద్ది ఆ రాయి. ఎంత పెద్ద పర్వతమైనా దేవదూత వేలు పెడితే చాలు, అది పగిలిపోద్ది. కానీ దాన్ని ఒక ఆసనంగా మార్చుకున్నాడు. అనగా మరణంలో దేవుడు తొలగించలేదు కానీ
మరణమును ఒక సాధనంగా, ఒక మార్గంగా మన పాదాల కిందికి తెచ్చాడని దేవదూత తెలియజేస్తూ ఉన్నాడు. దేవదూత ఒక నిమిషంలో దాన్ని తునాతునకలు చేయగలదు, ఒక వేలు పెడితే చాలు. కానీ దాన్ని ఒక సింహాసనముగా మార్చుకున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని రూపాంతరం చెందించాడు, ఒక నిధులుగా మార్చాడు, తండ్రి ఇంటికి ఒక మార్గముగా మార్చాడు. గొప్ప ఆదరణ, దానివల్ల ఒక గొప్ప సూచన. God has given us a great sign to observe. మనము బాగా పరిశీలిస్తే అసలు ఆ రాయిని, పెద్ద రాయి, మరణం కంటే మరణం మీద ఉన్న సమాధి వాళ్ళని భయపెడుతూ ఉన్నది. వారి నిరీక్షణ పోయింది, వారి విశ్వాసం పోయింది. అయినా వారి గుండెలో యేసు ప్రేమ నిలిచి ఉంది, యేసు పట్ల ప్రేమ నిలిచి ఉంది. చాలా ఆశ్చర్యము. కొన్నిసార్లు ఇంత సడన్ గా ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు పిలుచుకున్నట్టు, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నవి కదా, నాకంటే 2 సంవత్సరాలు చిన్నగా ఏజ్లో కనబడుతున్నాడు, ఇంత త్వరగా ఎందుకు దేవుడు పిలిచాడు అన్నది నా రెండవ ప్రశ్న. కంకరరాలు ఒక 100 లారీలు ఒకరింటికి ముందుకు వచ్చి ఆగినవి, చింతపండు 100 లారీలు వచ్చి ఆగినవి, అంత పెద్ద సమూహం 100 లారీలు. కానీ ఒకతను చిన్న బంగారు దొంగతో ఆ 200 లారీలు కొట్టేసుకు వెళ్ళాడు. అంటే ఆ 200 లారీలకు ఈ చిన్న బంగారు దొంగ చాలు. మన జీవితం కూడా ఈ పర్వతాలు మనకంటే 1000 సంవత్సరాలు ఉన్నవి. ఈ గగన వీధిలో నక్షత్రాలు, బ్రహ్మాండమైన నక్షత్రాలు. మనిషి ఎంత, ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం మాయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉండేది 80 సంవత్సరములు. కారణం ఏంటి అంటే నీవు చాలా విలువైన దానివి, విలువైన వాడు. మనమేమో చెడ్డవాళ్ళమని దేవుడు మన ఆయుష్ ముగించలే, అందులో మనకు ఒక మేలు దారి ఉంది. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. కానీ ఇంత త్వరగా నీవు ఎక్కువ కాలం కష్టాలు పడకూడదు, ఎక్కువ కాలం శాపంలో ఉండకూడదు, ఎక్కువ కాలం దుఃఖంలో వేదనలో ఉండకూడదు. నీవు విలువైన వాడు, విలువైన కాదు. There is an answer to our hearts. మన హృదయాలకు ఒక సమాధానం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మరణం ద్వారా కూడా, తన జీవితం ద్వారా, అద్భుతాల ద్వారా మాత్రమే కాదు, మరణం ద్వారా కూడా మనకు గొప్ప సమాధానం దేవుడు మనకు అనుగ్రహించాడు. మా ఇంట్లో కూడా మరణం సంభవించినప్పుడు తట్టుకోలేకపోయాం. కొన్నిసార్లు చెప్పుకోలేని పరిస్థితి ఉండవచ్చు. కానీ మరణము కూడా ఒక సింహాసనంగా, ఒక సాక్ష్యముగా, ఒక బలీయమైన ప్రార్థన స్థలముగా, ప్రార్థన విధానంగా మనం మార్చుకోవచ్చు. సమయాన్ని ప్రవక్త కోపావేశుడై ఆ రాత్రంతయు సౌలు కొరకు ప్రార్థించను అని కోపాన్ని ప్రార్థనగా మార్చుకున్నాడు. హన్న తన కోపమును ప్రార్థనగా మార్చుకున్నది. ఇప్పుడు చెల్లి తన దుఃఖమును ప్రార్థనగా మార్చుకోవాలి. తన దుఃఖాన్ని ఇతరులకు ఆదరించే బిడ్డగా మారాలి. మరణము ప్రతి ఇంటిలో ఉన్నది, ప్రతి గుండెలో ఉంది, ప్రతి జీవితము నీడవలే వెంబడిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మరణాన్ని రూపాంతరం చెందించాడు. నీళ్ళ లాంటి జీవితాన్ని ద్రాక్షారసముగా మార్చివేశాడు. మన కోపాలు, మన ఆవేశాలు, మన పగలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఒక ప్రార్థనగా. మొన్న ఈ మధ్యలో 41 దినాలు ఈ మినిస్ట్రీ కొరకు, ఈ బైబిల్ కామెంట్ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. 31 రోజుల్లోనే పడిపోయాను.
నా బలాన్ని, నా యొక్క టార్గెట్ కాదు. ఆ 31 రోజులనే 40 దినాలు అంగీకరిస్తున్నట్టుగా నేను నమ్ముతూ ఉన్నాను. నీ శక్తి కొంచెమైనను నీవు నన్ను ఎరగనలేదు. కనుక మనకున్న శక్తి, సహించే శక్తి చాలా తక్కువ. మనుషులను బట్టి దేవుడు మనుషుల అభిప్రాయాలను బట్టి మనల్ని దీవించదు. మనం కొందరికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కానీ దేవుడి దీవెనలు వీటికి అతీతమైనవి. గనుక చెల్లికి, పిల్లలకు నేను మనం చేసేది ఏంటంటే, ట్రాన్స్ఫార్మ్ యువర్ సారో ఇంటూ ప్రేయర్. మీ యొక్క దుఃఖాన్ని ప్రార్థనగా మార్చండి. ఇతరులను ఆదరించేవాడిగా మారండి. మమ్మల్ని అందరూ ఆదరించేవాళ్ళుగా కాదు, మనం ఇతరులను ఆదరించగల ఆ సింహాసనం మన పాదాల కింద ఉన్నది. మరణ సింహాసనం మన మీద ఉండే ఇంతవరకు ప్రభువులో మనం దాని మీద ఉన్నాము. దేవునికి స్తుతి కలుగుగా. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఆర్జేకి మరి బీజేపీ వాళ్ళు త్వరగా రావాలి అని నేను మనవి చేస్తున్నాను. యెహోషువతో అంటాడు దేవుడు, నా సేవకుడైన యెహోషువ, మోషే మృతి నొందెను కనుక నీవు లేచి నీవును నీ ప్రజలను నది దాటి వాగ్దాన దేశమును, నేను మీకు ఇచ్చదన్న దేశమును స్వతంత్రించుకోండి. ఇక దేవుడు బ్రతికించలేదా? దేవుడు కాపాడలేదా ఏలియాస్ గారిని? ఒక క్షణంలో తీసేసుకున్నాడు. దేవుడే 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 స్తోత్రం హల్లెలూయా అంటున్నారు పాస్టర్లు. ఓ సంపదలు కలిగిన దేవుడు అంటున్నారు, మ్యూజిక్ లో ఉన్నారు, అంత వాక్యమే చెప్తున్నారు. కానీ ఏంటి పేదరికంలో ఉన్నారు, ఏంటి మరణిస్తున్నారు. ఇది ఒక గొప్ప మరణంతో కూడిన విషయం. దేవుడు ఆయన కొన్నిటికి సమాధానాలు ఇవ్వడు, కార్యాలతో సమాధానం ఇస్తాడు. నా సేవకుడైన మోషే మృతి పొందాడు, ఎందుకు బ్రతికించలేదు? బ్రతికించగలడు దేవుడు. యోహానును బ్రతికించగలడు దేవుడు. స్టెఫెనును బ్రతికించగలడు దేవుడు. కానీ ఒక అర్థం ఉన్నది. అపోస్తలులను బ్రతికించగలడు దేవుడు, కానీ ఒక అర్థం మీద ఉన్నది. మనిషికి అంతనంత మర్మం ఉన్నది. కానీ ఆ మర్మము దేవుని ప్రేమలో, మనం ఆరాధించే యేసు ప్రేమలో ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక కొన్ని విషయాలు మనకు తెలియకపోవడమే మనసు. అప్పుడే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. జ్ఞానులు ఆయనను ఆరాధించి మనకు తెలియకపోవడమే మంచిది. మన జ్ఞానానికి అంతనంత విషయం మరణం. ఎంత మనగాడైనా మరణించవలసిందే, కానీ మరణానికి ఒక అర్థం ఉంది. ప్రభువులో మరణించిన వారికి యోబు జీవితంలో మనం గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయము. యోబు అన్ని గమనించాడు, తన పిల్లలను మాత్రము ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇచ్చాడు. పశువులు, సంపదలు అన్ని డబుల్ ఇచ్చాడు. కానీ బిడ్డలని ఇవ్వలేదు. కారణం ఏంటంటే మహిమలో వారిని చూస్తాడు. మహిమలోని వారిని చూడాలి. దేవునికి ఒక నియమం ఉన్నది. కారణాలు మనకు దొరకడం లేదు. వేర్ ది లాజిక్ ఎండ్స్, డివినిటీ బిగిన్స్. కారణాలు దొరకడం లేదు. కారణాలతో దేవుణ్ణి బంధించలేము. నీ ఆరాధనతో, నీ స్తుతులతో దేవుణ్ణి బంధించాలి. ఈ దుఃఖమును ప్రార్థనగా, ఒక సాక్ష్యంగా మనము మలుచుకోవాలి. ఆయన బిడ్డలు, చెల్లి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే నేను ఆ వచనాన్ని రాశాను. దయచేసి ఒక్కసారి నేను అది పాడి నేను ముగిస్తాను. చీకటెంతో మరణం, చీకటెంతో మరణం, మనసుకు అంతరంత మరణం, కంటి పాపలే చూడలేని శ్రమ వచ్చి ఉన్నవేనా, మంటిలోకి నా ప్రాణం
క్షణికముగా మార్చినందుకే స్తోత్రం. కానీ గొప్ప అర్థాన్ని, నిత్యత్వంలో ఉండగలిగిన స్థాయిని మీరు మీ కుమారుడైన యేసు క్రీస్తు నందు మాకు దాచి ఉంచినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబానికి, కూడి వచ్చిన బంధువర్గానికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నీ ఆదరణని, ప్రత్యక్షతని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి యొక్క సంస్మరణ కూడికలు చక్కని వాక్యం అందించి కుటుంబంలో కావాల్సినటువంటి ఆదరణ మరి వాక్యాలు చెప్పినందుకు మీకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి మీ పంచాన్ని ఎక్కువ ఆశీర్వదించి దీవించుగా. మరి ఈ సమయంలో ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉంది. అయితే we want to cut short. ఎందుకంటే చాలామంది టైం అయిపోయింది, 10 o'clock దాటింది. డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, వారిని మన దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కొంచెం కట్ షార్ట్ చేస్తున్నాము. మరి ఈ యొక్క సంస్మరణ సభ వికే ఎలియాస్ గారు, నేను మొదటి చెప్పాలి కానీ చెప్పలేదు. ఎవరు కాదు, మేనంత కొడుకు, మా నాయన అరగల బెంచ్మెన్ గారి చిన్న అక్క మరియమ్మ గారి, మరి వికే విఎల్ కృపయ్య గారి కుమారు, మా మేన అత్త కొడుకు. మరి నేను చిన్నప్పటి నుంచి కూడా వెళ్తాను. మేము ఏలియాస్ 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 అంటే చిన్నప్పటి నుంచి ఏమంటే ఏలి ఏలి గోలి గోలి అంటుంటున్నాడు. ఎందుకో మరి ఏలియాస్ రూస్వెల్ట్ అనే పేరు కూడా వచ్చింది. చాలా మందికి తెలియదు. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఒకటిగా పెరిగినాం కాబట్టి నాకు బాగా తెలుసు. రూస్వెల్ట్ అంటూ ఉంటాం, కానీ మేమేమంటుంటే మన ఇష్టానికి లూజ్వెల్ట్ అంటుంటాం. మేము చాలా మందికి తెలియలేదు. మేము చాలా క్లోజ్గా ఉంటుంటాం కాబట్టి. మరి వికే ఎలియాస్ ఇట్స్ వెరీ గాడ్ ఫియరింగ్ మ్యాన్. సంఘంలో మరి నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో సంవత్సరాలు కోయర్ డైరెక్టర్గా చేసినాడు. ఫర్ మోర్ దాన్ 10 years. నాట్ ఎగ్జాక్ట్గా కాదు కానీ ఇంకా ఎక్కువ కూడా కోయర్ డైరెక్టర్ చేసినాడు. ఎన్నో పాటలు రాసినాడు, ఎన్నో మరి పాటలకు మ్యూజిక్ కూడా కంపోజ్ చేసినాడు. అది అందరికి తెలిసిన విషయం. ఇక్కడ కొత్తగా ఏం చెప్పలేదు. అయినా కానీ ఒకసారి ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థాట్స్ ఆల్సో. వారికి మంచి కుటుంబాన్ని దేవుడిచ్చినాడు, చక్కని భార్యను రెజినాను, మరి కుమారులు ఇద్దరు కూడా గిఫ్ట్ అండ్ వెబ్సన్ షెర్లీ బిడ్డలు దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదించి దేవుని భయభక్తుల్లో పెంచినాడు. మరి చక్కని మరి హస్బెండ్ కూడా గెస్ట్ కూడా మంచి దైవభక్తి గల అల్లుడు, వారికి కుమారుడు కుమార్తె దేవుడు అనుగ్రహించిన కుటుంబంలో మరి ఎంతగానో ఆశీర్వదించి దీవించాడని చెప్పడానికి ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆయన మ్యూజిక్లో ఉన్నాడు కాబట్టి కుమారులకు కూడా కుమారులు కూడా మంచి మ్యూజిక్ దాంట్లో పెంచినాడు. టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసినాం కదా మనము ఆ రోజు బర్త్డే రోజు కూడా గిఫ్ట్ అని ఏం చేసినాడు, మంచి వాయిస్ ప్లే చేసినాడు. యాజ్ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ట్రిబ్యూట్స్ టు హిస్ ఫాదర్. మంచి వయలిన్ మరి మ్రోగించి వాయించి మరి వారికి ట్రిబ్యూట్స్ తెలియజేసినాడు. అందరికి తెలుసు. వెబ్సైట్ కూడా మరి షెరీ వీరందరూ కూడా ప్రతి ఆదివారం రెగ్యులర్గా చర్చకు వస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు సే దట్ మా సంఘంలో బాప్టిస్ట్ చర్చ్ రామ్నగర్లో ఇంగ్లీష్ సర్వీస్ కొంతకాలంగా జరగలేదు. జూన్ మాసం నుండి మళ్ళీ ఇంగ్లీష్ సర్వీస్ పునరుద్ధరించినాం. అప్పటి నుంచి కూడా he was very regular with the English service early in the morning at 7 o'clock along with his daughter Shirley. Manmara అందరూ కూడా Shirley అయితే she is now working as a Sunday school teacher. Every day, every Sunday she comes at 8 o'clock in the morning, early morning, and be in the God's presence all through the day up to 2 o'clock, 1 o'clock. మరి ఎలియాస్ కూడా చాలా మరి భయభక్తులుగా బిడ్డ దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించినాడు.
చక్కని గృహాన్ని ఇచ్చినాడు, చక్కని కుమారుని ఇచ్చినాడు. మరి వారు చేసిన సేవలు మరి వారు ఎంతగానో మరవలేము మనం. ఇంకోటి ఏమంటే ఒక 2-3 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయనకు మరి ఒక అవార్డు కూడా ఇచ్చినారు మ్యూజిక్లో కదా. యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో సీఎం గారి చేతుల మీద అవార్డు అందుకున్నాడు విత్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 50,000 రూపీస్. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ బై ది గవర్నమెంట్ గివెన్ బై ది టు బ్రదర్ ఏబి ఏలియాస్. మ్యూజిక్ పరంగా చూసి ఆ యొక్క అవార్డు వారికి ప్రదానం చేయబడడం జరిగింది. వారికే కాదు, వారి అన్నగారు ఇక్కడ ఉన్నారు, డాక్టర్ వికే హెన్రీ గారు. వారికి కూడా ఆ యొక్క అవార్డు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ సీఎం గారి చేతుల మీదుగా అవార్డు వారు కూడా తీసుకున్నారు. వికే హెన్రీ గారు వారిని కూడా మరి ఎంతో అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క కుటుంబం మా అత్తమ్మ మరియమ్మ గారు మంచి గాయకురాలు, అదే టాలెంట్ మీద వచ్చింది. ఇప్పుడు ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ దట్ మా అత్తమ్మ అదే వచ్చింది వీళ్ళందరికీ కూడా. హెన్రీ గారికి కానివ్వండి, ఏలియాస్ కానివ్వండి, ఇంకా మరి రావణ కూడా పెద్దన్న, అందరిలో పెద్దన్న ఏలియాస్ గారు పెద్దన్న, రావణ మరి కులాయమన్న, మరి వీరందరూ కూడా చక్కని తలాంతులు గలవారు. దేవుడు యొక్క కుటుంబం ఈ విధంగా ఆశీర్వదించి దీవించినాడు. చక్కని మరి ఫ్యామిలీస్ కూడా వాళ్ళందరికీ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మనం ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క కార్యక్రమంలో ముగింపుకు వచ్చినాం. మనము కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే మన పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ వై జాన్ చంద్ర బాబు గారు ఆఫ్టర్ దట్ కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి ముందుకు వచ్చినట్లయితే మన బాప్టిస్ట్ చర్చ్ రామనగర్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ వై జాన్ చంద్ర బాబు గారు వారి కొరకు ప్రార్థిస్తారు. ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకుంటున్నాము. ఆ తర్వాత వందన సమర్పణ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో మంచి కార్యక్రమం కూడా మనకు ఉంటుంది. పేయింగ్ ఆఫ్ ట్రిబ్యూట్స్ బై ద ఓవర్సీస్ ఫ్రెండ్స్. అమెరికా నుండి వారి యొక్క స్నేహితులు క్లిప్పింగ్స్ పంపించినారు. వారిని కూడా మనం ఈ యొక్క వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత మనం చూస్తాము స్క్రీన్ పైన. దయచేసి అవన్నీ కూడా వీక్షించి వెళ్ళాలని నేను మరొకసారి కోరుతున్నాను. కుటుంబ సభ్యులంతా ముందుకు వచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడికి వచ్చినట్లయితే మన పాస్టర్ గారు డాక్టర్ వై జాన్ చంద్రబాబు గారు వారి కొరకు కుటుంబ ఆధారంగా ప్రార్థించిన తర్వాత ఆశీర్వాదంతో ఈ యొక్క కోరికను ముగించుకుంటాం. ఆ తర్వాత వందన సమర్పణ ఉంటుంది. జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఈ కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవా, మరణాన్ని ఆశీర్వాదంగా మార్చినటువంటి తండ్రి, మరణంలో నుండి జీవములోనికి మార్గం ఏర్పాటు చేసినటువంటి తండ్రి, నేనే మార్గము అని మీరు సెలవించారు. మీకు స్తోత్రములు స్తుతులు తండ్రి. ప్రభువా తండ్రి, అతి మరణంలో నుండి జీవములోనికి మీరు నడిపించినటువంటి మీ దాసుని కుటుంబం నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా తండ్రి, వారి నిమిత్తము ప్రలాపించేవారు వీధులలో తిరుగుదరు అని మీరు మీ వాక్యం ద్వారా సెలవించారు. కనుక ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబము దుఃఖములు ఉంటున్నది, గాయపరచబడి ఉంటున్నది. ఆయన పరిశుద్ధ దేవ, మీకు సకల ఆదరణకు కర్త కనుక దేవ, మీ సన్నిధిని బిడ్డలతో కూడా వచ్చండి. వారి హృదయాలలో మీరు ఉండండి, వారి ఆలోచనలో మీరు తోడుగా ఉండండి. వారిని భయపెట్టేటువంటి ఎటువంటి ఆలోచన ధరించకుండా ఆయన వారి చుట్టూ కూడా మీ కంచెలు వేసి సంరక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి యొక్క ఆలోచనలను మీ వాగ్దానాలతో కూడినటువంటి ప్రభువా మీ వాక్యము వారి చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాం. తద్వారా తండ్రి నిరీక్షణ కలిగి ధైర్యంతో ప్రభువా తిరిగి మేమందరము కూడా ఒక దినమున ఏలియాస్ గారిని కలుసుకొని నిత్యత్వంలోనికి సదాకాలంలో ఉండటానికి వెళతాము అనేటువంటి గొప్ప నిరీక్షణ, ధైర్యము, బలము కలిగి జీవించేటువంటి కృపను ధన్యతను బిడ్డలకు కుటుంబానికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యము కేవలం సత్యం ఆయన. మీరు తండ్రి చెప్పినటువంటి ప్రతి వాగ్దానము నెరవేరుతున్నదని మేము నమ్ముచుకుంటున్నాం. కనుక తండ్రి, మరి వారికి కుటుంబానికి ఈ లోకంలో మీరు ఇచ్చినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చుకునేంత వరకు కూడదు తండ్రి. మీ యొక్క సత్యం వారికి తోడుగా వచ్చి శక్తితోటి బలంతోటి నింపుమని వేడుకుంటున్నాం. మరణం అనేటువంటిది ఒక సత్యమని ప్రభువా, దానిని మేము ప్రతి ఒక్కరము ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాలని రుచి చూసి ప్రభువా ఈ లోకంలో వదలదనేటువంటి సత్యమును
తండ్రి కుటుంబంతో పాటుగా మేమందరూ కూడా గ్రహించి ప్రభా తన విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండేటువంటి ధన్యతను ప్రసాదించమని వేడుకోవచ్చు ఉన్నాం. కనుక ఆయన ప్రభా మరి మాకు మీ ఆయుష్ పొడిగించడంలో తండ్రి పరమార్థం కేవలం మేము సిద్ధపడి ఉండడానికి అని మేము నమ్ముకుంటున్నాం. కనుక ప్రభువా కుటుంబంతో పాటు మేమందరూ కూడా ఉన్నాయా మీ వాక్యాధారితమైనటువంటి మనసును హృదయం కలిగి తండ్రి మీ పిలుపుకు తగిన సిద్ధపాటు కలిగి మీరు ఎప్పుడు పిలిచినా కూడాను ప్రభువా వెంటనే యోగం వదిలిపెట్టి సన్నిధికి రావడానికి కావలసినటువంటి యోగ్యతను మాకందరికీ మరి ముఖ్యంగా కుటుంబానికి ప్రసాదించమని వేడుకుంటున్నాం. రచనలు బట్టి స్తోత్రులు ప్రభువా తండ్రి ఆ బిడ్డకు ఆయన మీ ఆత్మ చేత బలపరచండి, కాపాడండి ప్రభువా. ఆయన మీ ఆత్మ చేత మీ కార్యాలు జరుగుతాయని మీరు లేఖనం ద్వారా సెలవిచ్చారు కాబట్టి ప్రభువా తండ్రి వీళ్ళకు కావలసినటువంటి ధైర్యం, నెమ్మది, సమాధానం కేవలం మీ మాత్రమే ఇవ్వగలరు. కనుక ఆయన మీ సన్నిధి మీ దాసులకి ఎడబాయిగా తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. దాన్ని వారిని ప్రేమించి మీరు వారి అనుకరించినటువంటి కుమారుడు గిఫ్టర్, కుమార్తె షెర్లీ వారి కుటుంబం జ్ఞాపకం చేసుకునండి. చిన్న కుమారుడు వెబ్సన్ జ్ఞాపకం చేసుకునండి. ప్రభు వారి యొక్క ఫ్యూచర్ను నిశ్చితానుసారంగా స్థిరపరచమని వేడుకుంటున్నాం. ప్రభు తండ్రి గిఫ్టర్, వెబ్సన్ వారి యొక్క ఫ్యూచర్ తండ్రి కేవలం మీ చిత్తం మాత్రమే వారి జీవితంలో స్వీకరించుగాక. కనుక మీ చిత్తంలో నెరవేర్చడానికి రెసిడెంట్ గారికి కావలసినటువంటి నడిపింపును, ధైర్యమును, ఆలోచనను మీరు ప్రసాదించి వారి ఎడల తాము చేయవలసినటువంటి బాధ్యతలను ప్రభువా ధైర్యంతో, శక్తితో, బలంతో నెరవేర్చినట్టు రెసిడెంట్ గారికి కావలసినటువంటి నడిపింపును, బలము అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తల్లి కుటుంబాన్ని ప్రేమించి ఆదరించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మరి కుటుంబాలను స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఈ సమయంలో నిదానంగా దీవించి ఆశీర్వదించమని వేడుకోవచ్చు. ఒక దినమున వీకేఎస్ గారిని మేము నిత్యంతో కలుసుకొని సంతోషము, సమాధానము మరి నిత్యంలో మేము కలిగి ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి హృదయంలో కలిగినటువంటి వారమై ప్రభువా మేము మా గృహాలకు వెళ్ళినట్టుగా చూపించమని వేడుకోవచ్చు. కుటుంబాన్ని మీ గొప్ప హస్తాలుగా అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ధైర్యము, బలము, ఆదరణ, నిరీక్షణ, విశ్వాసము వీకేఎస్ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి బిడ్డలను, కుటుంబాన్ని ఆదర్శిస్తూ వచ్చినటువంటి 6 మందికి సదాకాలం తోడైనగా. ఆమేన్. With a very heavy heart and great gratitude, I thank all of you who have come here to celebrate my dad's life. Respected chairs, pastors, thank you very much for hosting us. Music అనేది my identity, my dad's identity. So I thank all the musicians, Kumar Garu, Yogendrana, Andal, Mr. Paul. I'm sorry I'm trembling, my voice is not clear. I apologize. Before officially I say something, I have a small request. Actually, Saturday also, the last day my dad, every day I hear this voice, I talk. But also, though I was in Hyderabad, I saw him in the morning also, but near I was in a hurry and I just saw him and walked away. I did not even listen to him. He didn't talk, we didn't have a chat. I didn't hear his voice. And 6 hours later,
గ్రేవ్లో హాస్పిటల్లో ఈసీజీ వచ్చిన తర్వాత నాకు అప్పుడు జై కృష్ణ గారు వెరీ టాలెంటెడ్ అన్న క్రిస్టియన్ ఫోన్ చేసి అదేంటి అప్పుడు డాడీ 1 hour మాట్లాడినది అక్కడ డాడీకి వంట వేస్తుంది అన్నట్టు అనుకుంటే బట్ బిఫోర్ actually I'm not able to talk properly. My sister and brother will continue. But before that, I have a small request with your permission. Can 30 want to listen? So 1 or 2 words. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలు. మరి నా పేరు జేకే క్రిస్టఫర్, నేను మ్యూజిక్ కంపోజర్ అండి. అయితే నాకు ఏలియాస్ గారు నా చిన్నప్పుడే ఆయన పేరు నేను క్యాసెట్లో చూశాను. నా చిన్నప్పుడు అంటే నేను చదువుకునే సమయంలో ఒక పాట నన్ను చాలా ఆకర్షించింది. ఆయన పాట అదేంటంటే నీ ప్రేమకునే దూరం అయితే అనే పాట. మరి మా చర్చిలో ఆ పాట మరి అది ప్రతిధ్వనిస్తుంటే ఆ పాట వెనకాల ఉన్న ఆర్కెస్ట్రా, ఆ పాట ఎక్స్ప్రెషన్ నన్ను చాలా ఆకర్షించింది. అప్పుడు నేను ఆ క్యాసెట్ చూసి ఎవరు సంగీత దర్శకులని చూస్తే ఆ పేరు వికే ఎలియాస్ అని ఉంది. ఆ పేరు గుర్తుపెట్టుకున్నాను. ఆ తర్వాత మరి గిఫ్ట్ అని నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ అయిన తర్వాత తెలిసింది ఎవరంటే ఎలియాస్ గారి అబ్బాయి అని. నాకు చాలా మరి మంచి ప్రీతమ తమ్ముడు. మేమంతా కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం రికార్డింగ్స్లో వాటిలో. అయితే నాకు యూట్యూబ్లో చూస్తుంటే మరి సూర్య అండ్ నిసిజాన్ పాడిన పాటని నేను చూసి వెంటనే ఏలియాస్ గారి నెంబర్ నా దగ్గర ఉంది. వెంటనే ఫోన్ చేసినప్పుడు గుర్తుపెట్టారు నన్ను. నేను ఇలా పలానని పరిచయం చేసుకొని మరి అభినందించాను. చాలా బాగా చేశారండి అని అభినందించినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన గతంలో అంటే వారు సింగిల్ ట్రాక్ అంటే 2 track రికార్డింగ్ అప్పుడు వాళ్ళ స్ట్రగుల్స్, అలాగే వారు డిఫికల్టీస్ అంటే టెక్నాలజీ పరంగా వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చి రికార్డింగ్ అంటే చాలా మరి కష్టంగా ఉండేది. ఈరోజు చాలా ఈజీ అయిపోయింది. సో నా కుమారుడు గిఫ్ట్ నాకు అన్నీ నేర్పుతున్నాడు, అన్నీ చెప్తున్నాడు, నాకు అన్నీ దగ్గర నుంచి చెప్తున్నాడు. సమయం ఉన్నప్పుడల్లా చెప్తున్నాడు. నేను ఒక 3 నెలలు అయింది, ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ బేసిక్ అంటే నేను ప్రారంభించాను ఈ యొక్క జర్నీ అని చెప్పారు. నేను అన్నాను చాలా బాగుంది. చాలా మంది కూడా టెక్నాలజీకి చాలా మంది రాలేరు. మరి అలా వచ్చిన వారు కొద్ది మందే. మరి ఇక్కడ డాక్టర్ పిజేడి గారి గురించి కూడా ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడాను. మరి వారు కూడా ఈ టెక్నాలజీ అంటే కంప్యూటర్ టెక్నాలజీకి వచ్చి అడాప్ట్ చేసుకుని దాన్ని చేయటం అనేది గొప్ప విషయం. అలాగే ఏలియాస్ గారు చేశారు. అయితే నేను ఒక మాట చెప్తాను చివరిగా గిఫ్ట్కి. ఆయన చాలా మరి దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే నా తండ్రిని నేను ఆయనతో మాట్లాడలేకపోయాను, నేను చివరికి నేను ఆయన్ని బ్రతికించుకోలేకపోయాను అని చాలా బాధపడుతున్నాను కుటుంబ సభ్యులు. కానీ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే దేవుడు బ్రతికించాలనుకుంటే ఎలాగైనా ఎవ్వరు లేకపోయినా సరే బ్రతికిస్తాడు. కానీ సమయం అయిపోతే దేవుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తీసుకుంటాడు. నేను అనుకుంటాను ఏంటంటే ఆయన సిద్ధపడి ఉన్నారు. చివరిగా దేవుడి కోసం మరి అద్భుతంగా మరి దేవుని యొక్క పాఠం చేశారు, దేవుడికి మరి మహిమ చెల్లించారు, మరి ఆయన సన్నిధికి చేరుకున్నారు. సో కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. దేవుడు సియోనులో నుంచి వారిని ఆదరించి ఆశీర్వదించి మరి బలపరిచి వారిని స్థిరపరచును కాక. నా మాటలు ముగిస్తున్నాను, ఎందుకంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దేవుడి మాటను దీవించును కాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలుస్తున్నాను. సారీ టైం అయిపోయిందండి. నేను చిన్నప్పటి నుంచి నేను ఏలియాస్ బాగా క్లోజ్గా ఉండేవాడు. ఎందుకంటే నేను చిన్నవాడిని నన్ను బాగా ప్రేమించేవారు. వాళ్ళ రికార్డింగ్స్ అన్నిటికీ నేనే ప్లే చేసేవాడిని. ఎందుకంటే నన్ను చాలా ప్రేమించి
అలా ఎదుగుతూ వచ్చి రీసెంట్గా కూడా మేము ఇంతవరకు ఆయన పాటలు నేను చాలా పాటలు చేశాను. తర్వాత ఎప్పుడు తనకు సమయం ఉన్నా ఫోన్ చేసి రాజు నువ్వు ఇంట్లో ఉన్నావా అంటే, అన్న నేను ఇంట్లో ఉన్నా అంటే తప్పకుండా వచ్చి కలిసి కాసేపు కూర్చొని అతను టైం స్పెండ్ చేసేవారు. ఇప్పుడు అన్న నేను మిస్ అవుతున్నాను, వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంతకు ముందు వరకు మాతో మంచిగా మాట్లాడుతూ సడన్గా ఈ బాధ ఉంటున్నాను, కానీ దేవుని నిర్ణయం అది మనం ఏం చేయలేం కాబట్టి ఆ కుటుంబానికి దేవుడు ఉదాహరణ ఇవ్వాలని కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నేను డాడీ మమ్మీ అన్న ఇదే ప్లేస్కి we came to attend many events, be it birthdays, funerals, చాలా మెమోరియల్స్ లైక్ దిస్. బట్ ఏ రోజు కూడా ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్ ఐ హ్యావెంట్ ఇమాజిన్ దట్ టుడే ఇక్కడ ఇట్లా we will be doing that celebration of life. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా we first thank God for everything. బట్ ఈరోజు నాకు అనిపించింది ఒక మూమెంట్కి దేవా డాడీ లేడు, ఇంత సాడ్ టైంలో ఎలా నేను థ్యాంక్స్ చెప్పాలి. బట్ ఆ నెగటివ్ థాట్స్ని పక్కన పెట్టి ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ మెనీ థింగ్స్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ గాడ్ డాడీని మాకు ఇచ్చినందుకు. బికాస్ డాడీ ప్రాబబ్లీ అందరూ ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ డిఫరెంట్ పీపుల్స్ లైఫ్స్, బట్ డాడీ మా లైఫ్లో హీ ప్లేడ్ వెరీ వెరీ బిగ్ రోల్. అసలు ఐ డోంట్ రిమెంబర్ సింగిల్ డే మీ ఆర్ మై బ్రదర్స్ వేర్ మా డాడీ మమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ. హీ హ్యాడ్ ఇస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ బిహేవియర్. ఏది చెప్పాలన్నా హీ హ్యాడ్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టెల్లింగ్. సో ఇప్పుడు మా డాడీ గురించి చెప్పుకుంటూ పోతే ఐ థింక్ ఐ విల్ గో ఆన్ ఇంకా be like keeping all the constraints, time constraints in mind. So I just want to tell what happened that day, because only you know what happened that day chapte I think, because this is the last chance probably we have to thank all the people who have helped us. So Saturday was a normal day in our lives. When we woke up, it was a normal day, but by the end of the day, it wasn't a normal day. Like every day, Daddy used to. So Daddy also, I want to start on this. I'm sorry for taking a bit longer time, but then if ఈరోజు మేము చెప్పకుండా probably there will never be a time where we can address so many people in one go and tell about Daddy. So just bear with me for 5 minutes, I won't take much time. So Aruj was a pretty normal day when the day started, but then Aruj, like every day, Daddy gets up very early, probably 9 temperature padukoni 12, 1, 2, 5, 6 he is up. Lazy, he has his regular routine, and then every single day. Aaron and Ivan today are my Baba is in 6th class today. Since LKG until now, every single day Daddy వాళ్ళ స్కూల్కి డ్రాప్ చేస్తాడు. ఈ 6 plus 2 8 years, ఈ టోటల్ 8 yearsలో ప్రాబబ్లీ నాట్ ఈవెన్ 8 times మేము డ్రాప్ చేస్తాం స్కూల్కి. ఎవ్రీ సింగిల్ డే డాడీ డ్రాప్ చేస్తారు. సో that day also he took the kids to school. But I don't know why Daddy every single day లోపలికి వచ్చి he sits with me and chooses and then takes the kids. ఆ రోజు డాడీ kids were also ready early. So Daddy లోపలికి రాలే, జస్ట్ ముందునే డాడీ అప్లోడెడ్ ద సాంగ్ విచ్ నిసి జాన్ అన్న అండ్ సూర్యప్రకాష్ అన్న సాంగ్ అది అప్లోడ్ చేశాడు. సో నేను ఇంకా పిల్లలు తొందరగా రెడీ అయిపోయిన కూర్చొని నేను ఫోన్ చూస్తూ నా సాంగ్ వింటూనే డాడీ ఏం టు పిక్ ద కిడ్స్. లోపలికి వచ్చి డాడీ ఆ రోజు హీ వాజ్ జస్ట్ స్టాండింగ్ ఎట్ ది ఎంట్రన్స్ బికాస్ కిడ్స్ వర్ ఆల్ రెడీ ఉండి నేను లోపల డాడీ బయట కన్వర్సింగ్. డాడీ సాంగ్ మంచి వాడిలో అన్నవాళ్ళు
సో మేము పాడేదానికన్నా కొంచెం డిఫరెంట్ ట్యూన్ పాడారు. అంటే డాడీ అన్నారు ఎవ్రీ సింగర్ హ్యాస్ ది ఓన్ స్టైల్, సో అన్నవాళ్ళు వాళ్ళ స్టైల్లో పాడారు, మీరు మీ స్టైల్లో పాడతారు. కరెక్టే కదా అని చెప్పేసి అనుకున్నా. ఎన్ని వ్యూస్ వచ్చాయి అని అడిగిన. డాడీ ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్పినాం. దెన్ డాడీ went to drop the kids to school, then he came home, he had his breakfast, and last moments lo kuda he did what he likes. Our song lo inka still there were few things that need to be done. Daddy wanted to make reels. This is all I remember another discussion with daddy, let's make reels on this song. And so inka actually things he was trying to rap and everything. Then later that day we had a funeral where one of our cousins passed off. So daddy akkada funeral ki kuda usually we also go along, but that day due to some other commitments we didn't go. Daddy okade ellinaru. He went a bit early వెళ్ళిన తర్వాత then he started having neck pain. సో అప్పుడు లడన పిలిచి డాడీ చెప్పినంట నాకు నెక్ పెయిన్ అవుతుంది అని చెప్పి. సో లడన డాడీతో మాట్లాడి కన్విన్స్ టు గో టు సుజాత హౌస్. లడన చెప్పాడు ఎవరికి చెప్పదు, డాడీ హ్యాడ్ స్పాండిలైటిస్. సో డాడీ నెక్ పెయిన్ అని క్లియర్గా he was showing hands, నాకు నెక్ పెయిన్ అవుతుంది అని. సో డాక్టర్ స్పాండిలైటిస్కి gave medicines. Just last month, daddy itlane neck pain acute avutunte we took him to Apollo Hyderabad. There, because of his age and everything, we got all the tests done, ECG, 2D, TMT, everything the doctor has advised to. Avani chesin tarvata all the reports were normal. Doctor annadu next 10-15 years varaku meeku ఏ చిన్న ప్రాబ్లం కూడా రాదు హార్ట్ది. Your heart is so perfectly normal అన్నాడు. So next further tests and investigations చేసే వరకు it was acute spondylitis. So దానికి మెడికేషన్ తీసుకుంటుంటే డాడీ. And daddy was very confident that it was only spondylitis. So అందుకే అందరికీ was telling my neck was paining. లడన చెప్పిలో లడనతో మాట్లాడే డిస్కషన్స్ అయ్యి then he got convinced to go to Sujata's house. And then Sujata వాళ్ళు కూడా సేమ్ థింగ్ చెప్పిలో నాకు నెక్ పెయిన్ వస్తుంది అంటే then అక్క బావ tablet తెప్పించారు. Then he wanted to take an injection because injection relieves his pain quicker. So and then injection తీసుకోవాలి అని అన్నప్పుడు ఇక సుజాత వాళ్ళు they informed us immediately ఇట్లా డాడీకి నెక్ పెయిన్ వస్తుందంట అని చెప్పగానే తమ్ముడు మమ్మీ వెళ్ళారు. నేను వాళ్ళిద్దరు డైరెక్ట్లీ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో బై ద టైం ఇంకా అప్పుడే బావ సుజాత ఓకే లెట్స్ టేక్ టు హాస్పిటల్ అని ఇంకా తమ్ముడు వెళ్ళగానే ఈజ్ అగ్రీడ్ లెట్స్ గో టు హాస్పిటల్ అండ్ టేక్ అన్ ఇంజెక్షన్. సో చిన్న స్పాండిలైటిస్ పెయిన్ అని చెప్పి నేను అన్నయ్య కూడా చెప్పలేదు బికాజ్ ఇట్ ఇస్ అ నార్మల్ స్పాండిలైటిస్ పెయిన్ అండ్ హీ వాస్ డయాగ్నోస్డ్ విత్ దట్ అండ్ వాస్ టేకింగ్ మెడికేషన్. సో చెప్పలేదు. సో నేను వాళ్ళు అక్కడ నుంచి అందరూ అక్క బావ పిల్లలు తమ్ముడు మమ్మీ ఎవ్రీబడి లుకింగ్ టు wanted to take him to a hospital. Then we decided we'll take him to Apollo Hyderabad because that's the place is getting treated for cervical spondylitis. Then Mandi Kota place it will be all confusing. Doctors might get confused, deviate things. It will be more problematic and so basically we decided to take him there. Then after తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళందరూ then he walked all by himself. Walked చేసి he told the doctors that his neck was paining. He wanted a painkiller injection. And then doctors చిన్న IV injection ఇచ్చారు. But by the time they gave IV injection, I also reached. అన్నయ్య అప్పటికి కూడా చెప్పలేదు because it is normal pain. ఇంకా తర్వాత when we went there, నేను అడుగుతా I was like his extreme pain. He was in extreme pain. He was telling me అమ్మ నాకు నొప్పి వస్తుంది. We were convincing him that and the meantime doctors regularly and check చేస్తారు vitals, everything showed normal. So ఇంకా we come to like we and they come to a conclusion that it is spondylitis pain because all the vitals everything was showing normal. సో ఇంకా నేను వెళ్ళినప్పుడు కూడా డాడీ నాకు తగ్గట్లేదు అంటే డాడీ మళ్ళీ ఇంకో మెడిసిన్ విల్ గెట్ ఓవర్ అని చెప్పి డాక్టర్తో మాట్లాడి we wanted to change the medicine. I think he was like okay with it. And then meantime he just went to the washroom. While going to the washroom also Webster in fact the attendant there tried to accommodate
him. But he was like, నాకు చిన్న నెక్ పెయిన్ వస్తుంది, ఒక ఇంజక్షన్తో పోయేదానికి మీరు ఎందుకు అంత చేస్తున్నారు, ఎందుకు నన్ను పట్టుకొని వాష్రూమ్ తీసుకెళ్తారు అని went to the washroom, he came, he sat on the bed. నాకు చెప్తుండు ఇంకా లాస్ట్ థింగ్ దట్ హి టోల్డ్ వాస్ అమ్మ నాకు అయితే లేదు నొప్పి. దెన్ ఐ వాస్ లైక్ డాడా ఏం కాదు, నువ్వు కొంచెం సేపు ఆగు, యూ విల్ బి అడ్మినిస్టర్డ్ అ న్యూ మెడిసిన్ అని ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ ఓవర్ హిమ్ అండ్ హి కొలాప్స్డ్. అండ్ ఇట్ వాస్ ఆల్సో షాకింగ్ బికాస్ అంతమంది డాక్టర్స్ ఉన్నారు, అంత హై ఎక్విప్డ్ హాస్పిటల్, మేమందరం ఉన్నాము. ఇన్ ఫ్రంట్ ఆఫ్ everything is normal, but he collapsed. Immediately CPR start చేశారు డాక్టర్స్. ఎంత యూజువలీ అప్పుడు when CPR started, that is when I called అన్న ఇట్లా అన్నయ్య డాడీస్ CPR ఇట్లా అయిపోయింది. I didn't even tell అన్నయ్య ప్రాబ్లమ్, I was just crying and howling. ఇట్లా అవుతుంది అన్నయ్య, you come fast అని. అన్నయ్య was somewhere in మాధవ్పూర్, అక్కడ నుంచి he started. So doctor started CPR 40 minutes generally చేస్తారు అని is what doctors told, but they tried for 1.5 hours. Simultaneously we started praying, but there was nothing that could help, nothing could save him. ఇంకా అక్కడ నుంచి immediately when CPR started, I called Vijay David Rajana, Anna, Daddy declined, you will have to pray for him అని. Anna immediately started at Dr. Lunchi. He came to the hospital. It was all అంత అసలు ఏం జరుగుతుంది అర్థం కాదు. It was all like a dream. I think he was all fine, he was everything, but ఎందుకు ఇలా జరిగింది అని when we started questioning, till today I think there are no answers, but all that I can think is he didn't suffer much. We are thankful for him. We are grateful for all that, because కొంతమంది లైఫ్ గివ్ అప్ చేయడానికి కూడా దే స్ట్రగల్ అలాట్. బట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ హి డిడ్ంట్ హ్యావ్ టు స్ట్రగల్. మాకు we really don't know if we'll ever be able to get out of this. But for Daddy, it was all very quick. He didn't suffer much. So that is the reason, the whole thing that I narrated in spite of 10 minutes is, we thank God for everything. Anni perfect time lo He did. Like if things didn't go that way, maku any regrets untundeno we never know. But because everything went accordingly, we are extremely grateful and thankful to God. And that is the reason today morning we decided that we are not going to cry for him. Today is the day we are going to celebrate him, celebrate his life, and for all the values he lived and everything. So from then on, I'll just be quick in thanking few people. So hospital నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఇంటికి రాగానే దెన్ జోనా, లడనా, కిరణ్, డమినాన్న, తమిళ ఫ్రెండ్స్ హరీష్, శివ, వంశీ స్నానం చేయించడం నుంచి మైకిల్ అన్న, ఇంకా అట్లా ఎవ్రీథింగ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హెల్ప్డ్ us. అండ్ దెన్ నెక్స్ట్ డాడీస్ ఆల్వేస్ డిజైర్ దట్, డాడీకి ఎప్పుడు పోయి కూడా అంటే ఒక అటాచ్మెంట్ ఉండేది, ఇక్కడ అంతా మా ఊళ్ళు ఉంటారు అని. బట్ పోయి కూడా ఫుల్ అయిపోయింది. మేము ఎప్పుడైనా నార్మల్ కాన్వర్సేషన్స్లో డాడీ ఆల్వేస్ వాంటెడ్ దట్ బోయ్ ఎప్పుడు ఏమైనా హీ షుడ్ బి కెప్ట్ ఇన్ బోయిగూడ. సో బట్ బోయిగూడ ఇస్ ఆల్ ఫుల్. డాడీని ఇట్లా అయ్యింది అని తెలియగానే ఐ రిక్వెస్టెడ్ 3 people దట్ ఎట్టి పరిస్థితిలో ప్లీజ్ ట్రై యువర్ బెస్ట్ టు గెట్ ప్లేస్ ఇన్ బోయిగూడ. ఫస్ట్ థింగ్ ఇమ్మీడియట్గా ఐ టోల్డ్ సుజాత వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ప్లీజ్ బోయిగూడలోనే పెట్టాలి డాడీని, ప్లీజ్ ట్రై టు ద బెస్ట్ ఆఫ్ యువర్ కెపాసిటీ. నెక్స్ట్ పర్సన్ ఐ ఆస్క్డ్ వాస్ డేవిడ్ రాజ్ అన్న ప్లీజ్ అన్న ఎటు చేసి మీరు ఏమి చేసి డాడీని బోయిగూడలోనే పెట్టాలి, బికాస్ దట్ ఈస్ హిస్ లాస్ట్ విష్. దెన్ థర్డ్ పర్సన్ ఐ టోల్డ్ ఇస్ మామ ప్లీజ్ మీరు ఏం చేస్తారా, ఏమి మామ నాకు చెప్పాను కాల్, మామ మీరు ఏం చేస్తారో తెలియదు మామ, ప్లీజ్
make sure that daddy Boyguda పెట్టాలి because that is his last wish. So నేను సుజాత చెప్పగానే then Sujata told Ladana and Ladana told Ladana, Inumama, Vijay Rajana, everybody worked at the best of their capabilities, and then Ladana నాకు చెప్పిండు, okay, daddy's desire was to be kept in Boyguda. No matter what, we will fulfill that desire. And daddy, Boyguda there were no graves, so the only option we had was Tataya and Nanama graveyard. When Ladana asked, because it is Tataya and Nanama's grave, we wanted everybody's approval. When Ladana asked, I am grateful to God that ఒక్కరు కూడా did not stop. వద్దు అని ఒక్క మాట కూడా రాలేదు. They were like, go ahead. They were like, go ahead. చిన్ని పెద్దైనా, హెన్రీ పెద్దైనా, కాంతి పెద్దైనా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ, they did not object even a little. I will forever, not I will be, all of us, mummy, Anna, Nenu, Tamulu, we will forever be grateful to all of them because ఇంతమంది హెల్ప్ చేస్తేనే we could keep daddy in Boyguda. So that, like, we are extremely grateful and thankful to all our Bananas families, especially Ladana, Joanna. And మేము పిల్లలు కాబట్టి we were fearing, but Ladana, Joanna stood like strong pillars. మాకు మేము చూసుకుంటాం అన్నిటికీ they stood like that, and because వీళ్ళు ఉండడం వల్ల we didn't have to fear, ఓకే చూసుకుంటారు అని. Then next from there on we ఇంకా అక్కడ అయిపోగానే then like we are also thankful to all the people who came to pay their last respects to daddy. Middle class staff, management, Zenpai staff, management, and then all my relatives, my church members, neighbors, daddy's friends. Asal any messages, any calls pour out ayante, we couldn't even answer few of them. ఇంకా బయట ఉన్న మా కజిన్ అన్నస్ అందరూ, సునీతక్క, అనితక్క వాళ్ళు, సునీల్ అన్న వాళ్ళు, ప్రఫుల్లబాబి వాళ్ళు, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా అమ్మక్క వాళ్ళు, ఎవ్రీబడి వర్ కాలింగ్, జిమ్మన్న వాళ్ళు, ఎవ్రీబడి వర్ కాలింగ్ అండ్ స్పీకింగ్ టు us and giving their condolences and trying to make us feel better that everything will be fine. And then I am thankful to all the people. In 5 days we didn't have to look back and think about what we have to eat, anything. Time to time people kept on coming, giving us food, taking care of us. We are extremely grateful to each one of you all for doing that. Tamil friends, Na friends, Anya friends, our colleagues, Mommy's friends and colleagues, everybody stood with us like a strong pillar. Thanks to each one of you personally, because if the names is over today, 11 daatipothadi. And then I'm very grateful to my extended family as well. Gershomwala family also. I was thinking, what did daddy do to deserve so much of love? Gershomwala family kuda full. Atama side, Mama side, they were in full attendance for the funeral. Ankunte they would have ignored, but then it means a lot for all of us. Then Jala nunchi my relatives there, the moment they got to know, everybody came back. At the last moment we don't get reservations, but ma akkalu, ma mamis, andaru, they literally came here in general compartments. వాళ్ళ జనరల్ కంపార్ట్మెంట్స్లో ప్లేస్ లేకుండా ఏం లేకుండా స్టిల్ దే ట్రావెల్డ్ ఆల్ ద వే అండ్ దే ఆర్ స్టిల్ విత్ us today. వాళ్ళు ఒకటే అన్నారు, మేము వెళ్ళడానికి మాకు ఏం తొందర లేదు, we don't have any hurry to go, we want to stand with you. We are extremely thankful to all our mommies, mamas and all our cousins who have come down from Jala. Thank you so much, your gesture means a lot. My Bananas from Kazipet
అండ్ ఇక్కడ ఉన్న మా లోకల్ చర్చ్ ఫ్యామిలీస్ అందరూ కూడా everybody is calling for us, praying for us. ఏమైనా కావాలా, they are checking with us. We are eternally grateful to each one of you all. Thank you so much. And if I miss somebody, I'm extremely sorry. And now Thammudu will take over. I know it's pretty late. I'm sorry for the emotional roller coaster. Don't know what's happening. Only will not take much of your time. I want to thank each and everyone. I was there and I'm unable to express what has happened over there with my words because of my emotions. But from day one till now, everyone who were supporting us, thank you so much, and it means a lot, and kindly uplift us in your praise, and thank you each and everyone. Would not take much of your time. I know people have been from a far off distance. I would thank all our church committee members, the sound system, the musicians, each and every person. So it's like not a one-man effort. That used to say ఏదైనా ఒక్క పర్సన్ చేస్తే కాదా అందరు కలిసి చేయాలి. So that way I would like to thank each and everyone. And just closing this, I want to say ఏదో డాడీ ఇవాళ మేము ముగ్గురం ఇలా నిల్చున్నామంటే కేవలం మా పేరెంట్స్ వల్ల. సో మా పేరెంట్స్ని నేను మా అక్క చెప్పినట్టు మార్నింగ్ నుంచి చాలా ఎమోషనల్ ఓవర్ఫ్లో అవుతుంది అందరు. ఒకటే మాట చెప్పాలి, దిస్ ఈజ్ ద డే వీ నీడ్ టు సెలబ్రేట్ ఫర్ డాడా. దిస్ ఈజ్ నాట్ ద డే వీ నీడ్ టు క్రై. సో లెట్స్ సెలబ్రేట్ డాడా. సో ఆ దాంట్లో కొన్ని చిన్న ప్రేమ విందు అరేంజ్ చేసాం. దయచేసి అందరు భోజనాలు చేసుకొని వెళ్ళమని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ టు పాస్టర్స్ అందరికి మరొకసారి థ్యాంక్ యూ. It's very late, so just కొన్ని cousins and relatives and friends వాళ్ళు చాలా efforts పెట్టి కొన్ని వీడియోస్ చేశారు. grab your dinner and if possible please have a look at the efforts they have done. Thank you each and everyone once again. We come together to honor and remember the life of D.K. Hendricks, a man whose presence brought warmth, music, and grace into the world. His story began on 9th May 1959, a day that marked the arrival of a gentle soul who would touch many hearts along his journey. Born to Quaker in Miami, he grew up surrounded by love, values, and the nurturing foundation that shaped his character. His childhood was filled with curiosity, laughter, and the purpose of purity, generosity, and one strength that defined him. Though his early chapter has come to a close, his story continues to evolve through the music he shared, the lives he shaped, the lessons he learned, and the love he
అక్క థ్యాంక్ యూ అక్క. చెప్పలేదు డైరెక్ట్ పోయి డాడీ పట్టుకున్నాం.